ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ మారు మనసు పొందుకొని వేటి యందు నీ దృష్టి నుంచావు? చెప్పండి, వేటి యందు మీ దృష్టి? ఉద్యోగం సంపాదించుకోవాలి, ఉపవాసం ఉంటాను. గర్భఫలము సంపాదించుకోవాలి, ఉపవాసం ఉంటాను. ఇంటిని కట్టాలి కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఆర్థిక ఇబ్బందులు తీరాలని ప్రార్థన చేస్తాను. బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ వివాహాల కోసం ప్రార్థన చేస్తా. వీటన్నిటిని ప్రార్థన చేస్తున్నాం. చనిపోయిన తర్వాత మేమందరము పరలోకం చేరాలి ప్రభు అనే ఆశ ఉందా? ఆశ లేకపోతే అంత్య దినాల్లో ఏమి కాబోతున్నారు? పరలోకము చేరాలయ్యా, నిత్య జీవపు వారసులం అవ్వాలయ్యా. అన్యులకు ఆత్మీయులకు ఎక్కడ తేడా ఉందో చూడండి. ఎక్కడైనా తేడా ఉందా? అన్యులు చేసే విధంగానే ఉన్నాయి ఆత్మీయ జీవితాలు కూడా. అన్యులు కోరుకున్నట్టుగానే ఉంది ఆత్మీయ జీవితము కూడా. నా జీవితంలో ఉపవాస ప్రార్థన, కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేసేదాన్ని. ఏమీ తినకుండా ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలు చేసే వ్యక్తిగా ఉన్నా. గత 25 సంవత్సరాల నుంచి 21 రోజు ఉపవాస ప్రార్థనకి గదిలోనికి వెళితే 21 రోజు ఎవరితో మాట్లాడండి, ఒక్క మాట మాట్లాడను. దైవజనులతో కూడా నేను మాట్లాడను, బిడ్డలతో కూడా నేను మాట్లాడను. మౌనంగా ప్రభువుని స్తుతించుకుంటూ, యేసయ్యను ఆరాధిస్తూ, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఉండేదాన్ని. రీతిగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకున్నానంటే ప్రార్థన చేస్తున్న సమయంలో, ఆరాధిస్తున్న సమయంలో నేను ఏమని ప్రార్థన చేసేదాన్ని? దేనికోసం అసలు నేను వేగిర పడేదాన్ని? ఎందుకు నేను అంత ఖచ్చితమైనటువంటి విధంగా ఉపవాసం ఉండేదాన్ని తెలుసా? కేవలము దేవుని సన్నిధి మాకు తోడుగా ఉండాలా అనే ఆశతో నేను ఉపవాసం ఉండేదాన్ని. దేవునికి మహిమ కలుగును గాక.